ఈ వీడియోలో ఈ టైప్ ఆఫ్ బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలో చెప్తాను. పార్ట్ 2 వీడియోలో దీని స్టిచ్చింగ్ విషయం కూడా చెప్తాను. ముందుగా అయితే మన లైనింగ్ క్లాత్ని తడుపుకొని ఇలా అయితే ఐరన్ అయితే చేసుకోవాలి. ఐరన్ అనేది నీట్గా చేసుకోవడం వల్ల బ్లౌజ్ ఫినిషింగ్ చాలా బాగుంటుంది. ఐరన్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ స్ట్రైట్గా రావడం కోసం ఇలా అయితే స్ట్రైట్గా మార్క్ చేసుకొని మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా అయితే కటింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ హైట్ ఎంత ఉందో ఆ హైట్కి 1 ఇంచ్ యాడ్ చేసుకొని అయితే మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఈ బ్లౌజ్ హైట్ వచ్చి 13.5 ఇంచెస్, దాన్ని 1 ఇంచ్ యాడ్ చేసుకొని 14.5 ఇంచెస్కి అయితే ఇలా మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇప్పుడు షోల్డర్ డివైడెడ్ బై 2 చేసి ప్లస్ హాఫ్ ఇంచ్ అయితే యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది నేను బ్యాక్ ఓపెన్ పెడుతున్నాను, సో అందుకే హాఫ్ ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని షోల్డర్ ఎంత ఉందో అంత డివైడెడ్ బై 2 చేసి మార్క్ చేసుకొని ఒక హాఫ్ ఇంచ్ వరకు అయితే ఖర్చుల కోసం వదిలేస్తున్నాను. ఇప్పుడు ఆ హాఫ్ ఇంచ్ని ఇక్కడ నీట్గా డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు వేస్ట్ డివైడెడ్ బై 4 చేసి దానికి 1 ఇంచ్ డాట్స్ కోసం 1 ఇంచ్ యాడ్ చేసి మార్జిన్ 2 ఇంచెస్ అయితే ఇలా మార్క్ చేసుకుంటున్నాను. అలానే మనకి షోల్డర్ ఎంత పెట్టామో అంతే ఆర్మ్ హోల్ కూడా పెట్టి మార్క్ చేసుకొని అయితే ఇలా డాట్ అయితే పెట్టుకోవాలి. అక్కడ 6.5 ఇంచెస్ పెట్టాం కదా, ఇక్కడ కూడా 6.5 ఇంచెస్ పెట్టుకొని ఇలా అయితే స్ట్రైట్గా మార్క్ చేసుకొని ఇక్కడ షోల్డర్ కోసం ఎల్ షేప్ అయితే ఇలా డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు చెస్ట్ డివైడెడ్ బై 4 చేసి ఎంత వచ్చిందో అంతకి మార్క్ చేసుకొని ప్లస్ 2 ఇంచెస్ అయితే మార్జిన్ కోసం అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా అయితే డ్రా చేసుకోవాలి. స్ట్రైట్గా ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ హోల్కి కర్వ్ స్కేల్ యూజ్ చేసి నీట్గా అయితే ఆర్మ్ హోల్ అయితే ఇచ్చుకుంటున్నాను. ఇక్కడ మనకి ఆర్మ్ హోల్ ఎంత ఉందో ఆర్మ్ హోల్ డివైడెడ్ బై 2 చేస్తే ఎంత వస్తుందో అంత ఇలా మెజర్ చేసుకుంటూ అయితే రావాలి. ఒకవేళ రాకపోతే దాన్ని మీదకి కిందకి జరుపుకుంటూ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వరకు డౌన్ తీసుకొని ఇలా అయితే షేప్ అయితే ఇచ్చుకుంటున్నాను. ఎందుకంటే ఇది నేను సీవ్లెస్ కొడుతున్నాను, సో అందుకే ఇలా షేప్ ఇచ్చుకుంటే బాగుంటుంది. షోల్డర్కి 3 ఇంచెస్ వరకు షోల్డర్ ఇచ్చి నెక్ విత్ అనేది ఇంకో 3.5 ఇంచెస్ అయితే ఉంచేసాను. ఇదేంటంటే బోట్ నెక్ అనమాట, అందుకే మీదకి ఇలా 3 ఇంచెస్ వరకు మెజర్ చేసుకొని నీట్గా అయితే రౌండ్ షేప్ అనేది ఇలా డ్రా చేసుకుంటున్నాను. ఇక్కడ కర్వ్ స్కేల్ యూజ్ చేసి అయినా డ్రా చేసుకోవచ్చు, లేదంటే ఫ్రీ హ్యాండ్తో కూడా ఇలా డ్రా చేసుకోవచ్చు. నెక్ డీప్ అనేది 4 ఇంచెస్ వరకు తీసుకొని ఇలా మార్క్ చేసుకుంటున్నాను. మీద షోల్డర్ కోసం 3.5 పెట్టాను కదా, అదే 3.5 ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా ఇది ఉంచలేదు, నాకు కస్టమర్ ఇంకా డీప్గా పెట్టమని చెప్పారు. ట్రయాంగిల్ షేప్ అనేది అలానే డ్రా చేసుకుంటూ అయితే ఇలా నీట్గా చాలా డీప్గా అయితే పెట్టాను. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకునే ప్రకారంగా అయితే కటింగ్ అయితే చేసుకోవాలి. అలానే మన ఛానల్లో ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మంచి మోడల్స్ అనేవి, లేటెస్ట్ ట్రెండింగ్ మోడల్స్ అనేవి ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే విజిట్ చేయండి. అలానే ఫ్రంట్ కట్ ఇది ప్రిన్సెస్ కట్ బ్లౌజు. సో ప్రిన్సెస్ కట్ కోసం స్ట్రైట్గా పెట్టుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో ఆ ప్రకారంగా అయితే మార్కింగ్ అయితే చేసుకున్నాను. ఇంకోటి ఏంటంటే ఇక్కడ బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ ఒక 1 ఇంచ్ హైట్ ఎక్స్ట్రా ఉండేటట్టు అయితే చూసుకోవాలి. ఇప్పుడు 14.5 ఇంచెస్ మన బ్లౌజ్ హైట్ కదా, ఆ హైట్ ప్రకారంగా మార్క్ చేసుకొని ఇలా అయితే స్ట్రైట్గా అయితే ఒక మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. ఇప్పుడు డాట్స్ కోసం 3.5 ఇంచెస్ వరకు అయితే ఇలా అయితే మార్క్ చేసుకుంటున్నాను. మీదనే ఏంటంటే ఖర్చుల కోసం ఒక హాఫ్ ఇంచ్ వరకు అయితే ఇలా డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు ఏంటంటే షోల్డర్ అనేది 3 ఇంచెస్ తీసుకున్నాం కదా, 3 ఇంచెస్ షోల్డర్, 3.5 ఇంచెస్ వరకు అయితే ఇలా డ్రా చేసుకుంటున్నాను. ఇదేంటంటే బోట్ నెక్ బ్లౌజు, సో కిందన ఇక్కడ 4 ఇంచ్ వరకు ఇలా మార్క్ చేసుకొని నీట్గా బోట్ నెక్ షేప్ అనేది, రౌండ్ షేప్ అనేది నీట్గా అయితే ఇలా ఇచ్చుకుంటున్నాను. ఇక్కడ కూడా మీరు కావాలంటే కర్వ్ స్కేల్ యూజ్ చేసుకోవచ్చు, లేదంటే హ్యాండ్తో కూడా డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు ఆర్మ్ హోల్ కోసం ఇలా అయితే ఎల్ షేప్ అనేది డ్రా చేసుకొని, ఆర్మ్ హోల్ ఇది ఫ్రంట్ పార్ట్ కదా, ఆర్మ్ హోల్ అనేది ఒక హాఫ్ ఇంచ్ వరకు అయితే డౌన్ ఉండాలి. హాఫ్ ఇంచ్ వరకు మెజర్ చేసుకొని నీట్గా ఆర్మ్ హోల్ అనేది షేప్ అయితే ఇచ్చుకుంటున్నాను.
అలానే మన ఛానల్లో ఇలాంటి ట్రెండింగ్ వీడియోస్ అయితే, ట్రెండింగ్ బ్లౌజెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ అయితే అప్కమింగ్ వీడియోస్లో వస్తాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. నేను పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇప్పుడు అపెక్స్ పాయింట్ అనేది 9.5 ఇంచెస్ వరకు అయితే ఇలా మెజర్ చేసుకొని మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇప్పుడు కిందన డాట్స్ కోసం 3.5 ఇంచెస్ ఉంచాం కదా, ఇక్కడ మీద అనేది 4 ఇంచెస్ వరకు అయితే ఇలా మెజర్ చేసుకొని మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇప్పుడు కిందన మీదన పార్ట్ని ఇలా క్రాస్గా అయితే డ్రా చేసుకోవాలి, జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే డాట్స్ కోసం 2 ఇంచెస్ వరకు పెట్టుకొని ఆ 2 ఇంచెస్ని ఇక్కడ అయితే డ్రా చేసుకోవాలి, ఎక్స్ట్రాగా యాడ్ చేసుకుంటాం కదా. ఇప్పుడు హైట్ కోసం ఒక 1.5 ఇంచెస్ వరకు ఇలా అయితే హైట్ మెజర్ చేసుకొని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇది ప్రిన్సెస్ కట్ షేప్ కోసం కర్వ్ స్కేల్ యూజ్ చేసి ఇలా నీట్గా అయితే షేప్ అయితే ఇచ్చుకోవాలి. మీకు షేప్ అనేది కరెక్ట్గా రావాలి అంటే, ప్రిన్సెస్ కట్ నీట్గా కరెక్ట్ షేప్ రావాలంటే ఇక్కడ ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. మనం జాగ్రత్తగా ఇక్కడ షేప్ ఇచ్చుకుంటే చాలా బాగా అయితే వస్తుంది షేప్ అనేది. ఇలా నీట్గా షేప్ ప్రకారంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర ఒక 1 ఇంచ్ వరకు ఇలా మార్కింగ్ చేసుకొని మార్జిన్ కోసం ఇప్పుడు కిందన మీదన అయితే నీట్గా కలుపుకోవాలి. మనం ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా అయితే కటింగ్ అయితే చేసుకోవాలి. ఇదైతే స్లీవ్లెస్ బ్లౌజు, స్లీవ్స్ కూడా అవసరం లేదు. సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఒక హాఫ్ ఇంచెస్ గ్యాప్ పెట్టుకొని మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా అయితే కటింగ్ అయితే చేసుకోవాలి. పార్ట్ 2 వీడియోలో స్టిచ్చింగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని ఉంచుకోండి. పార్ట్ 2 వీడియోలో దీని స్టిచ్చింగ్ వీడియో అయితే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.